మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, నీవు దేవుని చేతిలో రాజకీయ మకుటం ఉందువు. యెషయా గ్రంథం 62 అధ్యాయం 3వ వచనంలో మాట్లాడిన మన దేవుని చేతిలో ఉండేలాగుంటే ఒక మకుటం, రాజకీయ మకుటం, గొప్ప నాయకుడిగా చేస్తాడు దేవుడు, గొప్ప అధికారిగా చేస్తాడు, చేయగల సమర్థుడు దేవుడు. ఎందుకంటే ఆయనకు సమస్తము సాధ్యమే. సమస్తం సృష్టించిన దేవాదేవునికి ఏది అసాధ్యం లేదు. అందుకే మన ఆయన చేతి కింద అణిగిమడిగా ఉండమంటాడు. సారా దాసి అని ఆగరు, నువ్వు నీ యజమానులు అణిగిమడిగి ఉంటే నీ బిడ్డలను ఆశ్రయిస్తా అంటాడు, నీ కుటుంబాన్ని దీవిస్తా అంటాడు. అట్టిదిగా నా ఆగరు వెళ్ళి సారా చేతికి అణిగిమడిగి ఉన్నప్పుడు తన కుమారులను ఆశ్రయించాడు, ఇస్మాయిల్ వాళ్ళ కుటుంబాన్ని దీవించాడు. దేవుడు ఏదైనా వాగ్దానం చేసిండు, ఆయన చేతి కింద అణిగిమడిగి మనం ఉన్నామంటే మనం గొప్ప గొప్ప వాళ్ళుగా చేస్తాడు, గొప్ప నాయకులుగా చేస్తాడు. అందుకే నువ్వు యెహోవా చేతులు పోసిన కిరీటంగా మన కిరీటంగా ఉంచుకుంటాడు అన్నమాట ఆయన. కాబట్టి వాగ్దానం, సహోదరుడా సహోదరి, నువ్వు దేవుని చేతిలో రాజకీయ మకుటంగా ఉన్నావంటే నేను గొప్పవాణిగా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడు. ఆయన చేతి కింద అణిగిమడిగి ఉండి ఆయన చిత్తం నెరవేర్చి, ఆయన ఇష్టం నెరవేర్చి దేవుని యొక్క ఆశ్చర్యకారు అద్భుతకారు నీ జీవితంలో జరుగును గాక. ఈ వాగ్దానాలు ప్రార్థించండి. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తే మీరు కూడా నా తేగు ప్రార్థన. సర్వాధికారి, మహాగణుడు, పరిశుద్ధుడు, కృపగల తండ్రి, నీకు వందనాలు. ఇదిగో నాయన, నీ బిడ్డలను దీవించు, ఆశ్రయించు. నీ కృపచు, నీ అభిషేకం, నీ ఆత్మ పరిశుద్ధ సన్నిధి నీ బిడ్డలపై కుమ్మరించు. నీ ఆత్మకార్యాలు జరగాలి, నీ మహిమకార్యాలు జరగలేక సహాయం చేయండి. ఇద్దరు మేము చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని దీవించండి. యజమానుల తోటి పని ఏకుడు సహాయం చేయండి. పని భారం ఒత్తిడి లేకుండా సహాయం, బలహీనంగా ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీలు ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబ సొంత విడుదల దాచండి. అప్పులు బంధకం విడిపించండి. తాగుడు వ్యసనాలు దూరపరిచి ఇద్దరమంతా సంతోషం, సమాధానం, శాంతి, నెమ్మది దయచేసి కృప చూపిని దీవించమని, మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.